భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని వైసీపీ నాయకుడు ప్రముఖ సినీ దర్శకులు నంది అవార్డు గ్రహీత కురసాల కళ్యాణ కృష్ణ పేర్కొన్నారు. రాయుడుపాలెంలో గల విలియమ్స్ విద్యా సంస్థల ప్రాంగణంలో వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం స్టీఫెన్ ఆనంద్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు తరపున ప్రముఖ సినీ దర్శకులు నంది అవార్డు గ్రహీత కళ్యాణ కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ జంగా గగారిన్, జిల్లా క్రిస్టియన్ మైనారిటీ విభాగం ప్రెసిడెంట్ దడాల జాషువాగిరి, విలియమ్స్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ మరియు అనేక మంది పెద్దలు, ప్రముఖులు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. వారు తమ ప్రసంగంలో అంబేద్కర్ ఏ ఒక్క కులానికి చెందినవారు కారని, అందరి వారని, రాజ్యాంగ నిర్మాతగా దళితులు ఆశాజ్యోతి అని, అందరికీ ఆదర్శప్రాయుడని తెలియజేశారు. కార్యక్రమంలో విలియమ్స్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ ఎంఎస్ విలియమ్స్, రాష్ట్ర హైకోర్టు న్యాయవాది నూతలపాటి క్రిస్టోఫర్, ఆంధ్ర బ్యాంక్ చీఫ్ మేనేజర్ రిటైర్డ్ దడాల సన్రాజు, పంచాయతీరాజ్ ఇంజనీర్ ఏపాటి ఎలీషా, ప్రొఫెసర్ కంబం వందనం, దడాల పెద్ద సత్యనారాయణ, కవల భాస్కర్ రావు, బత్తుల ప్రసాద్, కన్నాబత్తుల నవీన్, నేమాల సునీల్, మల్లవరపు నిస్సి పాల్, కొత్తపల్లి నవీన్, ప్రవీణ్, చందు తదితరులు పాల్గొన్నారు. ఈ జైహో డ్రైవర్స్ అండ్ ఇలాంటి మహానీయుల యొక్క ఆదర్శప్రాయమైనటువంటి జీవితం శ్రీ సుప్రభు గురించి మనం అలాగే చెప్పుకుంటున్నాం. మన అందులో చాలామంది క్రిస్టియన్స్. మన ఇక్కడ రమణయ్యపేటలో ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్, అదర్వైజ్ కాలేజ్ అంబేద్కర్ భవన్ కట్టించారు. ఎవరంటే మన రూరల్ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు కురసాల కన్నబాబు గారు, ఇంకా మన మధ్యలో ఉన్నటువంటి వీరు అన్నయ్య గారు. ఆయన చాలా మహనీయుడు. ఆయన కట్టించినటువంటి భవనం దగ్గర పొద్దున్న సేకరణతో కూడా వెళ్ళిపోయాను. ఇంకెవరు రాకముందే వెళ్ళిపోయాను. ఇంకా నాకు చాలా అభిమానం అనమాట ఇది. ఎందుకంటే కాకినాడలో బిల్డింగ్ కట్టించారు వైఎస్ఆర్ గారు అందరూ. మేమందరం స్టూడెంట్స్, మేము అసలు వెళ్తుండేవాడు. ఆయన ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు చూసి చాలా సంతోషించారు. నాతో ఒక గది రిబ్బన్ కత్తిరించారు. మాట్లాడుతూ మాట వచ్చినప్పుడు ఈయన మా పాస్టర్ గారండి, నేను వాళ్ళ ఇంటి పాస్టర్ గారిలో పరిచయం చేస్తాను. నేను నన్నే కాదండి, మా పాస్టర్ గారు అందరూ ఇలాగే పరిచయం చేస్తాను. సారం చూస్తే ఆయన కుర్చీలో కూర్చోరండి. ఇంకా అసలు ఈయన మళ్ళీ వారి దగ్గర డ్రాప్ చేసుకొని కుర్చీలో కూర్చోరు. సో అని అంటే ఆయన విద్యావంతుడండి, చక్కగా చదువుకున్నాడు. ఆయన నేను కూడా ఎంఏబిఎల్ చేశాను. లా చదివినప్పుడు అర్థమైందండి, వారం రోజులు నేను వేరే ట్రాన్స్లో పోయాను బిఎల్ చదివినప్పుడు. అంటే ఒక విధానం మీద ఇంత అధ్యయనం చేస్తే ఈ దేశం అంతటిని తరతరాలు నడిపించగలిగేటువంటి శక్తివంతమైన రాజ్యాంగం రూపొందించడంలో అంబేద్కర్కి ఏమని అనాలి ఈ ప్రపంచాన్ని అంటే అతను ఒక మహాశక్తిని అనాలి. అంతకంటే ఒక వరల్డ్ డిక్లేర్ చేయడానికి ఛాన్స్ లేదు అందులో. సో నేను అప్పుడు ఫీల్ అయ్యి, ఓకే సమాజంలో చెప్పగలుగుతాను అంబేద్కర్ గురించి, కానీ చర్చలో ఎలా చెప్పగలుగుతాను? చెప్పలేను. నాకు ధైర్యం లేదు, నాకు నాలెడ్జ్ లేదు. ఆ తర్వాత మరలా అంబేద్కర్ని, ఆయనకున్నటువంటి మేధస్సుని చర్చిలో కూడా టీచ్ చేయొచ్చు అనేటువంటి స్పిరిట్, ఆ ఇన్స్పిరేషన్ని ఫస్ట్ అంబేద్కర్ ఇన్స్పిరేషన్ క్రిస్టోఫర్ గారి దగ్గర దొరికితే నెక్స్ట్ చర్చిలో అంబేద్కర్ గురించి చెప్పొచ్చు అనేటువంటి ఇన్స్పిరేషన్ డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ గారి దగ్గర తెచ్చుకున్నాను. ఆయన మనకిచ్చిన ఒక గొప్ప బహుమతి ఈ దిశానిర్దేశం. ఆనాటి తరాలకి, ఆ పౌరులకి, ఆ రాజకీయ నాయకులకి ఆ రోజు నుంచి నేర్పుకుంటూ వస్తే ఈ రోజు మన సమాజం ఇలా ఉంది. సో ఆయన గురించి ప్రతి క్షణం తెలుసుకోలేకపోయినా అవకాశం వచ్చిన ప్రతిసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వయసులో ఉన్న వాళ్ళే కాదు, నేను స్టీఫెన్ ఆనంద్ గారికి నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తాను. సార్ లాంటి అనుభవజ్ఞులు ఉన్నారు, అయ్యగారు లాంటి పెద్దలు ఉన్నారు. స్కూల్ స్టూడెంట్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి వీలైనప్పుడల్లా ఎప్పుడైనా సరే ఒక అవగాహన కార్యక్రమం పెడితే ఆయన మనకి చూపించిన దారి ఎంత గొప్పదని తెలిస్తే ఒక బాధ్యత కూడా వస్తుందని నా ఫీలింగ్. ఇది అన్ని చోట్ల జరగాలి. సార్ చెప్పినట్టు ఆయన ఆర్థిక విప్లవం తీసుకొచ్చారనే విషయం మనకు తెలియదు. సో గుర్తు చేసుకోవడం అవసరం చెయ్యాలి సార్. ఎందుకంటే మంచి విషయాన్ని ఒకసారి కాదు 10 సార్లు చెప్పుకున్నా తప్పలేదు, 10 మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. సో సార్ 2 నిమిషాలు టైం ఇచ్చారు, 3 నిమిషాలు అయిపోతుంది. మరోసారి ఈ మంచి కార్యక్రమానికి నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి, స్టీఫెన్ గారికి అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా అధ్యక్షులు గారి దడాల జాషువాగిరి గారికి నన్ను వారు గుర్తించి మరి పార్టీలో ఇచ్చిన యొక్క స్థానాన్ని బట్టి నేను సభాముఖంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మన రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి ఇలాంటి జరిగించాలి లేదా నెక్స్ట్ తరం జరిగించాలంటే అది చాలా అవసరం. కొత్త
లీడర్షిప్ని ఒక పెద్ద ఆయన ఒక నాయకుడిగా ఉంటూ ఒక సీనియర్గా చెప్పుకుంటూ ఆయన మోసం గమ్ముకొని అన్నది కూడా కాదు మాట. ఒక దళితుడిగా పుట్టడం ఎవడన్నా ఇష్టపడతాడా? ఏమండి? అలాంటి వ్యత్యాసాలన్నింటికి దూరంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి కేవలం దేవుడిని నమ్ముకున్నవాడు మనిషి కనుక ఆయన యేసుక్రీస్తు ప్రేమనే ఆయన యొక్క లీడర్షిప్లో కూడా చూపిస్తున్నాడు. అందును బట్టి నేను కూడా చాలా గర్విస్తున్నాను వారి యొక్క టీంలో ఉండడానికి.